రామంతపూర్లో విద్యుద్ఘాతంతో 6 మరణించిన ఘటనకు నిరసనగా స్థానిక ప్రజలు బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్లో బీఆర్ఎస్ ఉప్పల్ ఇన్ఛార్జి రాగడి లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడా లేదా అనే దానికి నిదర్శనం రామంతపూర్ బంద్ అని వారు విమర్శించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ సమీక్షలు ఏమైనాయి? మొక్కుబడి సమీక్షలా లేదా క్షేత్రస్థాయిలో నిజంగా అధికారులు పనిచేయడం కొరకు మీరు ఒత్తిడి చేస్తున్నారా లేదా అన్నది అనుమానంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని, ప్రభుత్వం మెడలు వంచాలని, అధికారుల కళ్ళు తెరిపించాలని, అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయంతో బతుకుతున్నటువంటి హైదరాబాద్ ప్రజానికానికి భద్రత అనేది అవసరమని చాటడం కొరకు, చెప్పడం కొరకు ఈరోజు రామంతపూర్ లో బంద్ పాటించామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే. ఆ కుటుంబాలకి న్యాయం చేయడం కొరకు మరి నష్టపరిహారం 50 లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు స్వచ్ఛందంగా వాణిజ్య సంస్థలు బంద్ పాటించాయి, కళాశాలలు బంద్ పాటించాయి, పాఠశాలలు కూడా బంద్ పాటించాయి. అట్లాగే రిజిస్ట్రార్ కార్యాలయం కూడా పూర్తిగా సహకరించి బంద్ పాటించిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ